Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. సిద్ధు లంచ్ బాక్స్లోకి మేతి పరాటా అండ్ బెండకాయ ఫ్రై పెడుతున్నాను. బెండకాయ ఫ్రై అంటే మామూలుగా మన కూరలా కాదు, పొడవుగా కట్ చేసుకొని శనగపిండితోటి కొంచెం మసాలాస్ మిక్స్ చేసుకొని చేస్తాను. సో తప్పకుండా మీరు మిస్ కాకుండా రెసిపీని చూడండి. మేతి పరాటాకి డౌ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. అందులో ధనియా పౌడర్, జీరా పౌడర్, ఉప్పు, కారం, పసుపు, కసూరి మేతి అండ్ కొద్దిగా వాము కూడా వేసుకోవాలి. ఈ పాయింట్లో కసూరి మేతి మీ దగ్గర అవైలబుల్ లేకపోతే ఫ్రెష్ మెంతి కూర, పాలకూర, కొత్తిమీర అట్లా ఏదైనా ఆకుకూర వేసుకోండి. ఏదైనా సరే మంచి టేస్ట్ని ఇస్తుంది. పరాటా కొద్దిగా ఫ్లేకీగా రావాలి అంటే 1/2 స్పూన్ నెయ్యి వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. కొంచెం వాటర్ పోసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మొదట డౌ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచితే అది కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం చపాతీలు చేసుకుందాము. మనం పిండి కలిపిన వెంటనే చపాతీలు చేసేసామనుకోండి, లంచ్ బాక్స్లో పెట్టినప్పుడు అవి గట్టిగా ఉంటాయి. బెండకాయ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. కారము, కొద్దిగా ధనియా పౌడర్, జీరా పౌడర్, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, కొద్దిగా చాట్ మసాలా అండ్ బైండింగ్ కోసమని శనగపిండి వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. బ్లాక్ సాల్ట్ బదులు చాట్ మసాలాలో బ్లాక్ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను చాట్ మసాలా డైరెక్ట్గా యాడ్ చేస్తాను. కానీ దీనికి మంచి ఫ్లేవర్ని ఇచ్చేది బ్లాక్ సాల్ట్ కానీ చాట్ మసాలా కానీ. సో ఏదన్నా అవైలబుల్ ఉంటే వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ కూడా స్కిప్ చేయకుండా చూసుకోండి, ఎందుకంటే కొంచెం ట్యాంగీగా ఉంటే బాగుంటుంది కదా. సో ఇవన్నీ కూడా పౌడర్స్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకోవాలి. ఎలా అంటే పొడవుగా అలా కట్ చేసుకుంటే లోపల అది బాగుందా పాడైపోయిందా కూడా తెలుస్తుంది. ఎండ్స్ అయితే కట్ చేసేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒకే సైజ్ బెండకాయలు సెలెక్ట్ చేసుకోండి. అంటే ఎలా ఉన్నా పర్వాలేదు, బట్ ఇట్లా అయితే మనకి బాక్స్ ప్యాక్ చేయడము అండ్ ఫ్రై చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని ఇప్పుడు ఇందులో కొద్దిగా స్టఫ్ చేసుకుందాము. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. బెండకాయలు బాగా వాష్ చేసిన తర్వాత ఒకసారి తుడిచేస్తే అవెన్లో కానీ లేదా పాన్ ఫ్రై చేసినప్పుడు జిగురు రాకుండా ఉంటుంది. సో వాటర్ లేకుండా చూసుకోవాలి. పౌడరు కొంచెం ఎక్కువే స్టఫ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదేంటంటే మనము అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది, లేదా పప్పులో పక్కన సైడ్ డిష్గా బాగుంటుంది, లేదా యాజ్ ఈజ్గా తినేసినా సరే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. అంటే ఇది కంప్లీట్లీ భిండీ ఫ్రై అని చెప్పి మన నార్త్ ఇండియన్ డిషెస్లో ఒక సైడ్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఇవన్నీ కూడా ఇప్పుడు బేక్ చేస్తున్నాను కాబట్టి ఒక బేకింగ్ ట్రే మీద పార్చ్మెంట్ పేపర్ పెట్టేసి దాని మీద బెండకాయ ముక్కలు ఒకదాని పక్కన ఒకటి పెట్టా కదా, కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను. ఈవెన్గా రోస్ట్ అవుతుంది అండ్ పచ్చి లేకుండా ఉంటుంది ఆయిల్ ఉంటే. ఆయిల్ స్కిప్ చేయాలి అనుకుంటే జస్ట్ అట్లా పెట్టేసేయండి, పర్వాలేదు. ఆయిల్ యూజ్ చేయకపోతే మాత్రము శనగపిండిలో పచ్చిదనం అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు పాన్ ఫ్రై చేయాలి అని అనుకుంటే ఇట్లా ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు, ప్యాన్లో వేసుకుంటాం కదా, అది సరిపోతుంది. బెండకాయ ముక్కలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా స్పూన్తో వేయవసరం లేదండి, జస్ట్ డ్రిజిల్ చేసేయండి పైన. అవన్నీ ఒక 5 మినిట్స్ పాటు 180 డిగ్రీ సెంటిగ్రేడ్లో ప్రీహీట్ చేసి ఉంచాను. బేకింగ్ ట్రేని ఇప్పుడు అవెన్లో పెట్టేసుకొని 180 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఫస్ట్ 15 మినిట్స్ పాటు మనము బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి టర్న్ చేసి ఇంకొక ఎక్స్ట్రా 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది. అవెన్లో పెట్టుకునే డిషెస్ ఏమైనా ఉంటే ఫస్ట్ వాటిని ప్రిపేర్ చేసుకొని అవెన్లో పెట్టేసి ఆ తర్వాత మిగతా పనులు చేసుకుంటే పోలంత టైం సేవ్ అవుతుంది మనకి. బెండకాయ ఫ్రై స్టఫింగ్ కొంచెం మిగిలింది కదా, ఇది మనం బాక్స్లో పెట్టేసి ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే మనకు కొన్ని రోజుల పాటు నిలువ ఉంటుంది. మేబీ లైక్ 10 డేస్ బాగానే ఉంటుంది ఫ్రెష్గా. మా హస్బెండ్కి మార్నింగ్ కాఫీ ఇస్తున్నాను. నేనైతే ఈ టైంలో తాగట్లేదు. కషాయం కానీ హాట్ వాటర్ కానీ లేదా నార్మల్ వాటర్ ఏదో ఒకటి మార్నింగ్ తీసుకుంటున్నా. సిద్ధు స్కూల్కి వెళ్తాడు కదా, అప్పుడు కాఫీ తాగుతున్నాను. కొంచెంసేపు టీవీ చూస్తే ఆ టైంలో కాఫీ తాగితే లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో కొంచెం హెల్ప్ చేస్తుంది. బట్ మార్నింగ్ మాత్రం అసలు కాఫీ తాగకుండా అయితే నేను ఉండలేకపోతున్నాను. స్పూన్తో కాఫీ కలుపుతుంటే అసలు నచ్చట్లేదు, అందుకని కప్లో పోసినా సరే ఒక్కసారి తిరగకొడుతున్నాను. అలా అయితే చక్కగా పైన నొరగొచ్చి చాలా బాగుంటుంది కాఫీ. అండ్ టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇట్లా మనం ఒకసారి తిరగకొట్టామంటే.
యూట్యూబ్లో అయితే బోల్డన్ని వీడియోస్ వస్తున్నాయి కదా, ఈ రామ మందిరం గురించి అట్లాగా. యాక్చువల్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంతా కూడా నేను ఖాళీ దొరికినప్పుడల్లా కూడా నేషనలిస్ట్ హబ్, సిగ్నేచర్ స్టూడియోస్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నాను. 15 మినిట్స్ తర్వాత ఒకసారి ఇలా టర్న్ చేసి, ఒకవేళ ఫ్రై అవ్వకపోతే ఇంకొక 3 to 5 మినిట్స్ వరకు మళ్ళీ బేక్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ వద్దండి, అంటే లైక్ 20 మినిట్స్ కన్నా ఎక్కువ వద్దు, మాడిపోతాయి. అవెన్లో కాకుండా పాన్ ఫ్రై చేసుకోవాలి అనుకునేవాళ్ళు ఇదే సేమ్ ఇట్లాగే పీసెస్ రెడీ చేసుకొని ప్యాన్లో మామూలుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకోవచ్చు. కౌంటర్స్ అన్నీ కూడా ఒకసారి తుడిచేసి ఆ తర్వాత ఇప్పుడు పిండిని బాగా కలుపుతాను. పిండిని ఎంత గట్టిగా నొక్కుతూ మనం కలిపామంటే అంత మృదువుగా, అంత సాఫ్ట్గా బాగా వస్తాయి అన్నమాట. పరాటాస్ కానీ, చపాతీ, పూరి ఏదైనా సరే. ఈ పరాటాస్ వచ్చి రెస్టారెంట్ స్టైల్లో చేద్దాము అని అనుకున్నా. ఫ్లేకీగా లేయర్స్ లాగా వస్తాయి కదా. ఐఎమ్ నాట్ ఎ ప్రో, బట్ స్టిల్ ఐ హ్యావ్ గివెన్ ఎ ట్రై. ఈజీ చేసుకోవచ్చు అనమాట ఇది. అంటే మామూలుగా మన లేయర్స్ క్రియేట్ చేయడంలోనే అంతా ఉంటుంది. సో కొద్దిగా ఘీ అప్లై చేసేసి పైన పొడిపిండి వేసుకొని మనం ఈ పాయింట్లో ఫోల్డ్ చేసుకోవచ్చు లేదా రోల్ చేసేయచ్చు. చపాతీ ఎంత పెద్దగా వస్తే అన్ని లేయర్స్ లాగా వస్తాయి అన్నమాట. యూజువల్గా పరాటాస్ అన్నీ కూడా మైదాతో చేస్తారు. ఎందుకంటే మనం చపాతీ చేయడము దాంతో చాలా ఈజీగా ఉంటుంది. అంటే లైక్ పెద్ద చపాతీ చేయటము. ఇప్పుడు గోధుమ పిండి కన్నా కూడా మైదా పిండిలో సాగే గుణం ఎక్కువ కదా. సో అందుకని చెప్పి దాంతో వచ్చినట్టయితే దీంతో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ స్టిల్ మనం పెద్ద చపాతీలు చేసుకొని చక్కగా లేయర్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, అంత టైం ఉండదు కాబట్టి జస్ట్ నేను రోల్ చేసి మళ్ళీ ఒకసారి చుట్టేసి చపాతీ చేస్తాను. కానీ ఇది బాగా పొంగిందనమాట. ఎందుకంటే లోపల మనము కొంచెం నెయ్యి, పొడిపిండి ఇవన్నీ వేసాం కదా. మరీ ఎక్కువ లేయర్స్ రాకపోయినా సరే అట్లీస్ట్ ఇది పరాటా అని మాత్రం మనకు తెలుస్తుంది. చూసారు కదా చక్కగా పొంగుతుంది. సేమ్ ఇదే ప్రొసీజర్లో చేసుకోండి. యూజువల్గా చపాతీస్ ఇవన్నీ కూడా నేను ఫుల్ చూపించట్లేదు. ఇవి బాగా వచ్చినాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. సేమ్ లైక్ రెస్టారెంట్లో మనం ఎట్లా అయితే మేతి పరాటాస్ ఆర్డర్ చేస్తే టేస్ట్ వస్తుందో అట్లాగే ఉన్నాయి. దీనికి సైడ్ వచ్చేసరికి నేను మిక్స్డ్ పికిల్ లేదా ఆవకాయ ఇట్లాంటివే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మసాలాస్ అవన్నీ యాడ్ చేశాం కదా. ఇవాళ నేను కర్రీ కూడా సెపరేట్గా ఏమీ ప్రిపేర్ చేయట్లా. అందుకని వెజిటబుల్స్గా ఇవాళ బెండకాయ ఫ్రై అది పెట్టానమాట. పరాటాస్ రెడీ చేసుకొని సిద్ధుకి బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేస్తున్నాను. రాత్రి ఏమైందంటే దోసపిండి అయిపోయింది. అంటే లైక్ నెక్స్ట్ డేకి ఉండదు. సో నేను చూసుకోలేదన్నమాట ముందే. వీకెండ్ అంతా హాయిగా సిరీస్తో గడిపేశాను కదా. లేకపోతే అసలు వీకెండ్స్ పిండి కంపల్సరీ వేస్తాను. లైక్ వీక్ డే అంతా కూడా మనకి టిఫిన్కి ఈజీగా ఉంటుంది అని చెప్పి. అప్పటికప్పుడు ఇంక 8 o'clockకి పప్పు నానబెట్టాను, బియ్యం నానబెట్టేశాను. ఎటు నా రికార్డింగ్ అదంతా అయిపోయి వాయిస్ ఓవర్ ఇచ్చి నేను అప్లోడ్కి పెడతాను కదా. ఆ టైంలో 11:30, 12 అయిపోతుంది ఒక్కొక్కసారి. నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకొని అదంతా. సో నా పనంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మిక్సీ వేసి ఫర్మెంటింగ్కి పక్కన పెట్టేశాను. అండ్ ఫర్మెంటింగ్ 6 అవర్స్లో ఒక్కొక్కసారి అవ్వట్లేదు అనమాట ఇక్కడ బాగా చల్లగా ఉండటం వల్ల. సో నేనేం చేశానంటే పాత పిండిని కొంచెం గిన్నెలో ఉంచుతున్నాను ఈ మధ్య ఫ్రిడ్జ్లో. సో ఆ పాతపిండి ఒక స్పూన్ తీసుకొని ఇందులో కలిపేగానే మార్నింగ్ మేము లేచేసరికి చక్కగా ఫర్మెంట్ అయింది. ఇవాళ సిద్ధుకి బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ అండ్ పాలు. సో అవి ఇచ్చేసి పక్కన పరాటాస్ అవన్నీ కూడా చల్లార్చడానికి గ్రిల్ మీద పెట్టాను. అలా చేసుకుంటే కింద స్టీమ్ పట్టకుండా చాలా ఈజీగా చల్లారిపోతున్నాయి అండ్ తడి లేకుండా ఉంటున్నాయి అన్నమాట. ఆ గ్రిల్ వచ్చేసి నా అవెన్ది. ఇప్పుడు బెండకాయలు అవి బేక్ చేస్తున్నా కదా, సో అది తీసి బయట పెట్టాను. ఇలాంటి గ్రిల్ కొనుక్కోవాలి అని అంటే బయట కూడా మనకి విడిగా దొరుకుతాయి. అవి ఎందుకంటే దాని పర్పస్ మనం కుకీస్ బేక్ చేస్తామా, సో అవి చల్లార్చడానికి అని చెప్పి స్టీమ్ పట్టకుండా ఉండటానికి యూజువల్గా ఇట్లాగా వైర్ మెష్లు అవన్నీ ఉంటాయన్నమాట దానికి సెపరేట్గా. వాటి మీద పెట్టి చల్లారుస్తూ ఉంటారు. ఇవాళ సిద్ధుకి లంచ్ బాక్స్లో భిండీ ఫ్రై, మేతి పరాటా అండ్ కొంచెం మజ్జిగ కూడా పెట్టాను. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది సిద్ధుకు వాడే లంచ్ బాక్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవి వచ్చేసరికి సైనోరా వేర్ బ్రాండ్ది లంచ్ బాక్స్ అనమాట. చపాతీస్కి బాగుంది, రెక్టాంగులర్ షేప్లో ఉంది. చపాతీస్ పెట్టిన బాక్స్ నేను మోడర్న్ సూపర్ మార్కెట్ విజయవాడలో తీసుకున్నాను. అది ఆన్లైన్లో లేదా బయట ఇక్కడ చెన్నైలో అయితే ఈ షేప్ చూడలేదు. ఇంకొకటి బ్లూ కలర్ క్యాప్ ఉంది కదా, అది వచ్చేసరికి చెన్నైలో తీసుకున్నాను.
ఇంతకుముందు సిద్ధు వాళ్ళకి చక్క స్నాక్స్ అవన్నీ స్కూల్లోనే ఇచ్చేవారు. ఒక్కొక్కసారి నచ్చేవి, ఒక్కొక్కసారి నచ్చేవి కాదు వాడికి. ఇప్పుడైతే ఇంకా వీడే తీసుకెళ్తున్నాడు. సో పాలకోవా ప్యాక్ చేసా. వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఇంట్లో పనులవన్నీ చేసుకోవాలి కదా. సో కిచెన్ అయితే పర్వాలేదు, నీట్గానే ఉంది, పెద్ద ఆగం లేదు. ఎందుకంటే జస్ట్ లంచ్ బాక్సే ప్యాక్ చేశాను. ఇంకా తర్వాత మాకు ఇప్పుడు వంట కూడా స్టార్ట్ చేసేసుకోవాలి. దోసపిండి అదంతా కూడా బాక్స్లోకి మార్చేస్తున్నా. దోసపిండి పులవకుండా ఉండాలి అంటే టప్పర్వేర్ బాక్సెస్ బెటర్ అని చెప్పి చెప్తున్నారు. అంటే స్టీల్ కన్నా టప్పర్వేర్ బెటర్ అని. బట్ అవి కొంచెం పెద్ద సైజ్ అయితే దొరకట్లా నాకు. ఇంకా అవన్నీ పనులు చేసుకున్నాక ఇది ఇంకా నా రిలాక్సేషన్ టైం. కొంతసేపు కాఫీ తాగటం, టీవీ చూడటము, థంబ్నెయిల్ ప్రిపేర్ చేసుకోవటం. సో ఇవన్నీ కూడా మార్నింగ్ చేస్తూ ఉంటా. ఒక్కొక్కసారి నైటే థంబ్నెయిల్ అదంతా కూడా ప్రిపేర్ చేసేస్తాను. కాఫీ తాగిన తర్వాత మళ్ళీ కొంచెం ఇంట్లో పనులు చేసుకొని ఉంటాయి కదా, బెడ్ సర్దుకోవటం అవన్నీ. సో దాని తర్వాత వర్కౌట్ చేసుకున్నా. చిక్కుడుకాయలు, బీన్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఫ్రై చేసుకునే ముందు ఒకసారి కుక్ చేస్తాం కదా. చాలామంది వాటర్లో కుక్ చేస్తారు. అలా చేయొద్దు. అలా చేస్తే చాలా వరకు పోషకాలు పోతాయి. సో నేను స్టీమ్ కుక్ చేస్తాను. ఎలాగో చూపిస్తా. అంటే ఇది ఇంతకు ముందు కూడా చూపించాను, బట్ కొంతమంది మధ్యలో అడిగారనమాట. సో అందుకని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. జల్లెడ గిన్నెలో ముక్కలు వేసేసి పైన కొద్దిగా వాటర్ చల్లి, ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, అందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసి ఈ జల్లెడ గిన్నెని అందులో పెట్టి జస్ట్ 2 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసుకోండి. చక్కగా స్టీమ్ అవుతాయి వెజిటబుల్స్ అన్నీ. బీన్స్ స్టీమ్ అవుతూ ఉంటే వామాకు రసం కూడా పెడుతున్నాను. వామాకు రసం చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అండ్ వింటర్లో బెస్ట్ రెసిపీ అనమాట. 4-5 వామాకులు కోసేసి కడిగేసి పక్కన పెట్టుకున్న, జీలకర్ర, మిరియాలు, కొద్దిగా వెల్లుల్లిపాయ ఇవన్నీ దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాము. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, మిరియాలు, కొద్దిగా ఇంగువ, మెంతిపిండి ఇవన్నీ వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న వామాకు కూడా యాడ్ చేయాలి. వామాకు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రసంలో బాయిల్ అయితేనే దాని టేస్ట్ బాగుంటుంది. చింతపండు పులుసు కొంచెం పల్చగా పోసుకోవాలి. ఆ తర్వాత తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక్క పొంగు వచ్చే వరకు మనము దీన్ని బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ అదంతా కూడా చెక్ చేసుకోండి. అవసరమైతే కొద్దిగా రసం పౌడర్, కారం ఇలాంటివన్నీ ఈ పాయింట్లో యాడ్ చేయొచ్చు. కానీ వామాకు ఫ్లేవర్ తెలియాలి అంటే నేను దీంతో స్టాప్ చేస్తాను. ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ లాంటివి ఏది వేయను. కారం అది సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా మిరియాల పొడి లేదా రసం పౌడర్, కారం ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఉప్పది చెక్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తే ఈజీగా ప్రిపేర్ చేసుకునే వామాకు చారు రెడీ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. బీన్స్ స్టీమ్ చేసుకున్నాను కదా, చూడండి ఈ కలర్లో వచ్చాయి. ఇంతకన్నా కూడా తక్కువ స్టీమ్ చేసుకోవచ్చు, అప్పుడు ఇంకొంచెం మంచి గ్రీన్ కలర్లో ఉంటాయి. కాకపోతే పసరవాసన వస్తుందని నేను ఒక 2-3 విజిల్స్ వరకు ఉంచుతాను. ఒక పక్కన వంట చేసుకుంటూనే వెజిటబుల్స్ అన్నీ కూడా పీల్ చేసి కట్ చేస్తున్నా. ఇవన్నీ కూడా జ్యూస్ కోసం అని చెప్పి బాటిల్స్లో పెట్టేస్తున్నాను. ఫస్ట్ బాగా వాష్ చేసి అవి పీల్ చేసి కొంచెం తడి లేకుండా మనం తుడిచి పీసెస్ కట్ చేసి బాటిల్లో పెట్టాలి. ఇలా చేసుకుంటే ఒక 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా కట్ చేసి పెట్టుకుంటే నాకు జ్యూస్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంది. పొద్దున్నే లేచి కట్ చేసి నాకేమో హెల్ప్ ఉండదు. సో మీరు చూస్తూ ఉంటున్నారు కదా, బాక్స్ వచ్చేసి నేను 7-7:15 కల్లా తనకి రెడీ చేసి స్కూల్కి పంపించేసేయాలి. సో అందుకని చెప్పి ఇట్లా కట్ చేసుకుంటే జ్యూస్ రోజు తాగొచ్చు అట్లీస్ట్ అని ఇట్లా ప్లాన్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి గుర్తుంటుంది, ఒక్కొక్కసారి గుర్తుండట్లా. అండ్ క్యాప్సికమ్ వచ్చేసరికి నీరు పట్టకుండా ఉంటుందని అలా ముక్కలు కట్ చేసి పెట్టాను అనమాట. ఇవి 1 వీక్లో వాడేస్తాను. ఈ మధ్య హాలిడేస్లో బిజీ ఉండి చాలామంది వ్యూవర్స్ అయితే వీడియోస్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే వ్యూస్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. సో ఎవరన్నా సరే మిస్ అయితే నిన్నటి వీడియో చూడండి, నేను కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనమాట. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నిన్న ఈ సారీ గురించి అడిగారు. యాక్చువల్లీ ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు నాకు. కాటన్ అనమాట. బాగా కొంచెం పల్చగానే అనిపిస్తుంది, మెత్తగా ఉంటుంది. క్లోజప్లో చూపిస్తా మీకు. అండ్ దీని మీద ఇట్లా సమ్ వాటర్ కలర్స్ లాగా కొంచెం ప్రింట్ లాగా ఇచ్చేసారు. అండ్ ఈ ఫిగర్ వస్తుంది అనమాట. నాకు ఇది బాగా నచ్చింది. అండ్ శారీ మొత్తము ఇట్లా వస్తుంది అనమాట. నిన్న డీటెయిల్స్ అడిగారు ఏం శారీ అని చెప్పి. నిన్న మన సబ్స్క్రైబర్స్ డీటెయిల్స్ అడిగారు ఏం శారీ అని చెప్పి, అందుకని ఊరికే షేర్ చేస్తున్నాను.
చక్కగా గంజి పెట్టించుకొని అయర్న్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీ డీటెయిల్స్ అవన్నీ కూడా నాకు తెలియదండి. కాస్ట్ ఎక్కడ కొన్నారు ఏది కూడా ఐడియా లేదు. ఇది కొంచెం పాత చీరే. నా దగ్గర కాటన్ శారీస్ ఒకటో రెండో ఉంటాయి. నేను చీరలు ఎక్కువ కట్టుకోను కదా. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇవాళ పెరుగన్నం తినబుద్ధి కాలేదు. సో అందుకని నేను ఏం చేశాను, స్వీట్ లస్సీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో యాలుక్కాయి కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్ లస్సీ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది అండ్ ఇది హెల్దీ కూడా. ఇప్పుడు లస్సీ అనేసరికి షుగర్ ఉంటుంది కాబట్టి మంచిది కాదు అని అనుకుంటారు. అలా కాదండి, షుగర్ ఒకేసారి మనం కట్ చేయకూడదు. లో షుగర్ ప్రాబ్లమ్స్ కూడా చాలామందికి వస్తూ ఉంటాయి. కళ్ళు తిరగటము, నీరసం రావటము. సో ఏదైనా బ్యాలెన్స్డ్గానే ఉండాలి. తిన్నవాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఎక్కువగా తిన్నవాళ్ళకి ప్రాబ్లం ఉంది, లేదా అదర్ ప్రాబ్లమ్స్కి రిలేటెడ్గా ఈ డయాబెటీస్ అవన్నీ వస్తున్నాయి. నాకేమో స్వీట్స్ అంటే చాలా ఇష్టము, కానీ నేను చాలా తక్కువ షుగరే తింటాను. పర్ డే వచ్చేసరికి నేను కాఫీలో మీకు నా స్పూన్ చూపిస్తా, రేపు మేము వేసుకునే స్పూన్ 1/2 టీ స్పూన్ కన్నా కూడా తక్కువ ఉంటుందన్నమాట. ఇంతకుముందు ఇంకొంచెం పెద్ద స్పూన్ ఉండేది, అది చేంజ్ చేసేసి చిన్న స్పూన్ మొన్న రీసెంట్గా పెట్టా ఒక నెల క్రితము. సో అట్లాగా మేము కాఫీ టీల్లో ఇట్లా కట్ చేయాల్సిన చోట్ల షుగర్ కట్ చేసి చక్కగా స్వీట్స్ అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తాము. షుగర్ ప్లేస్లో బెల్లం యాడ్ చేసుకోవటము, బెల్లం ప్లేస్లో షుగర్ యాడ్ చేసుకోవటం, ఇలాంటివన్నీ నాకు అసలు ఇష్టం ఉండదు అనమాట. సో ఎలా తినేది అలా తింటే బాగుంటుంది అని అనిపిస్తుంది లిమిటెడ్ క్వాంటిటీస్లో. సో ఇప్పుడైతే చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లస్సీ. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.